పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్వచ్ఛందంగా విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తవుతుందని సంబరాలు చేసుకుంటున్నారే తప్ప విద్యార్థులు సమస్యలు పరిష్కరించడం లేదని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యా సమస్యలు తీర్చాలని, ఒకవేళ స్పందించకపోతే ఉద్యమం మరింత బలోపేతం చేస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. స్పందించాలి, విద్యా సమస్యలు వెంటనే విద్యార్థులతో నిరాశన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని విద్యార్థులందరూ కూడా ఏలూరులో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాశన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు ఇప్పటి వరకు కూడా పరిష్కరించడం లేదు. అంటే ప్రభుత్వాలు మారినా విద్యా సమస్యలు కూడా ఇప్పటి వరకు కూడా పరిష్కారం కావట్లేదని విద్యార్థులు కూడా ఆందోళనకు గురవుతూ ఉన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. అంటే ఫీజులు చదివినా, బీఫామ్స్లు చదివినా, వివిధ కోర్సులు విద్యార్థులందరూ కూడా స్కాలర్షిప్లు లేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాలా, ఇంటికాడ నుంచి కూలి పనులు చేసుకోవాలా, చదువుకోవాలా అనే దుర్మార్గ ఆలోచనలతో ఇంటికాడ కూలి పనులు చేసుకుంటా పరిస్థితిగా కనబడతా ఉంది. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు అనేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం